హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ గుత్తి కాకరకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. కర్రీ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. అలా కడిగిన కాకరకాయలను పైన తొడుములు అనేది తీసేసుకోవాలండి. తొడుములు తీసుకున్న తర్వాత పైన స్కిన్ కాస్త లైట్గా పీల్ చేసుకోవాలండి. మీకు అలాగే కావాలన్నా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయకి ఈ విధంగా పైన ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలండి. మనం కాకరకాయలు తీసుకునేటప్పుడే కొంచెం పచ్చిగా ఉన్న కాకరకాయలు తీసుకోవాలండి, మాగినవైతే పనికిరావండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న కాకరకాయల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కాస్త మ్యాగ్నెట్ లాగా చేసుకొని 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. 10 మినిట్స్ తరువాత వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. అలా కడగటం వల్ల చేదు మొత్తం పోతుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ముందుగా శుభ్రపరచుకున్న కాకరకాయలు ఇందులో యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి. అది కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. మనం స్పైసీ ఎంత తినగలమో అంత ఎండుమిర్చి తీసుకోండి. ఇప్పుడు 2-3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఓరెమ్మ కరివేపాకు, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని మరి కాస్త వేపుకోవాలండి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి స్టఫింగ్ కోసం. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కాకరకాయ లోపలకు కూర్చుకోవాలండి. మొత్తం కాకరకాయలకు ఇదే విధంగా లోపలికి ఈ మసాలా మొత్తం పట్టించుకొని మిగిలిన మసాలా పక్కన తీసి ఉండాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మంచెనగపప్పు, 2-3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి. అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు వేసుకొని బాగా వేగిన తరువాత మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలను ఒక్కొక్కటి తీసి ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మనకి ముందుగా మిగిలిన మసాలా పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. చూడండి, మనకి గుత్తి కాకరకాయ అనేది రెడీ అయిపోయిందండి. వేడి వేడి రైస్లో ఈ గుత్తి కాకరకాయ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.